నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి ఈశ్వర్ కుమార్ ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందా? మరి ఆయన చేసినవన్నీ భాగోతాలు ఇప్పుడు బయట పడబోతున్నాయా? అసలు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ భూములు కొన్నాడు? ఇదే అంశం మీద చర్చించడానికి మందప స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఈ మద్యం స్కామ్ కు సంబంధించి చూసుకుంటే ఈడీ ఎంటర్ అయింది అందరికీ తెలిసిందే. మరి ఈ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈశ్వర్ కుమార్ ఆయన చేసిన భాగోతం ఇప్పుడు బయట పెట్టబోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈడీ 2 కేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి ఈయన్ని విచారిస్తుంది. ఓకే, ఎవరైనా అసలు ఎవరైనానంటే లిక్కర్ స్కామ్ లో ఒక నిందితుడు. టెకార్ అనేటువంటి ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించిన డబ్బుల్ని ఈ టెకార్ అనేటువంటి సంస్థ, అలాగే సిగ్మా అనేటువంటి ఇంకో సంస్థ, ఈ రెండిటి ద్వారా విదేశాలకి డబ్బులు పంపించారు అనేది ఇన్ఫర్మేషన్ ఈడీది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఓన్లీ విదేశాలకి హవాలా రూపంలో డబ్బులు పంపించారనే అనుమానం లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది. అంతకుముందు సిట్టు సిఐడి విచారణ చేసింది. వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చేయగలిగినంత వరకు చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈడీకి ఇచ్చారు. ఈడీకి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది. ఈ 2 కేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి లిక్కర్ స్కామ్లో డబ్బుల్ని హవాలా రూపంలో విదేశాలకు పంపించారు అనేది ఈడీ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఆయన పాత్ర సార్, ఇది ఆయన పాత్ర లిక్కర్ స్కామ్ లో. అవును. సో ఇతను ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, ఏ రూపంలో ఇతను అవినీతికి పాల్పడ్డారు అని అంటే, లిక్కర్ స్కామ్ లో రకరకాల రూపాలు. స్కామ్ లో స్కామ్ ఇది. అవును. ఏంటి? బ్రాండ్స్ రిలీజ్ చేయటం, ఆ బ్రాండ్స్ రేట్ నిర్ణయించడం, ఆ రూపంలో లిక్కర్ పాలసీని మార్చి తీసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. అవును. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఇంకొక స్కామ్ అది. ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ లోనే ఈ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కుమారుడు, తర్వాత ఈ 2 కేకుల కిరణ్ కుమార్, ఈశ్వర్ కుమార్ వీళ్ళు ఉన్నారు. ఏంటి అని అంటే, జనరల్ గా డిస్టిలరీస్ మద్యాన్ని తయారు చేస్తాయి. ఆ మద్యాన్ని డిపోలకు పంపిస్తారు. ఆ డిపోల నుంచి షాపులకి ఇండెంట్ ప్రకారం సప్లై చేస్తారు. ఈ సప్లై చేయాలంటే ట్రాన్స్పోర్ట్ అనేది కావాలి కదా. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. అంతకుముందు ఉండేటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ రేటుని మార్చేశారు. అంతకుముందు దానికి ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ నిర్ణయించేది ట్రాన్స్పోర్ట్ ఒక సీసాకి ఎంత అనేది. 13 రూపాయలే ఉండేది ఒక కేసుకి. దాన్ని 34 రూపాయలు చేశారు ఒకేసారి. 13 ఎక్కడ, 34 రూపాయలు ఎక్కడ ట్రాన్స్పోర్ట్. అది 400 కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది లిక్కర్లో ఇంకో స్కామ్. ఇది లిక్కర్ స్కామ్ 3500 కోట్లు ప్రాథమికంగా వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన దాని ప్రకారం. బట్ ప్రభుత్వం చెప్పేది, చంద్రబాబు గారు చెప్పేది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వరకు విచారించిన దాని ప్రకారం 3500 కోట్లు. దానికి స్కామ్ ఇది 400 కోట్ల రూపాయలు. ఈ 400 కోట్ల రూపాయలు ఎవరెవరు చేశారు అని అంటే, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉందంటే, ఆ రోజు ఉన్నటువంటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, తర్వాత రాజ్ కష్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఈ 2 కేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి, తర్వాత కారుమూరి నాగేశ్వరరావు, ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ. ఎందుకు? దాదాపు ఏరియా వైజ్ గోదావరి జిల్లాలకు ఒకరికి, అలాగే వైజాగ్, విజయనగరం, తర్వాత శ్రీకాకుళం జిల్లాలకు ఒకరికి, అలాగే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు వాళ్ళకి ఒకరికి, రాయలసీమలో ఇలా పనిచేశారు ఈ డిస్ట్రిబ్యూషన్. ఎవరు పంచారు? బినామీ పేర్లతోటి పొలిటికల్ లీడర్స్ తీసేసుకున్నారు దాన్ని, ఆ డిస్ట్రిబ్యూషన్ని. అంటే ఒక్కొక్క
కేసు మీద 13 రూపాయలు మామూలుగా ఛార్జ్ చేసి దాని మీద 34 రూపాయలు వేశారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు. ఐ థింక్ బాటిల్ మీద అనుకుంటా. సరే ఏదైతే 400 కోట్లు గెలిచారు. సరే ఈ 400 కోట్లకు సంబంధించినటువంటి స్కాము ఆ రేట్ నిర్ణయించేది ఒక కమిటీ నుంచి ఎవరికి ఇచ్చారు? వాసుదేవ్ రెడ్డికి ఇచ్చాడు. వాసుదేవ్ రెడ్డి ఆ ధరను నిర్ణయించాడు. దాని కారణంగా లాభపడింది ఎవరంటే ఈ తూకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి. అతని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళింది మిగతా వాళ్ళకి బినామీ పేరుతో. ఆ రూపంలో వచ్చింది 400 కోట్లు. ఈ 400 కోట్లు ఎక్కడికి తీసుకెళ్లేవయ్యా అని ఈడీ విచారిస్తే దాంట్లో టేకార్ అనేటువంటి సంస్థ, ఈ సిగ్మా అనేటువంటి సంస్థ ద్వారా విదేశాలకు డబ్బులు పంపించి అక్కడి నుంచి గోల్డ్ దిగుమతి చేసుకున్నాడు. అలాగే ఇక్కడ కొన్ని హైదరాబాద్లో కొన్ని భూములు కొన్నారు అనేది వినిపిస్తుంది. సో ఇది లేటెస్ట్ ఇది. దీంతో పాటు హవాలా జరిగింది. హవాలా బిజినెస్. ఈ హవాలా ఎవరి ద్వారా చేశారు, ఏ అకౌంట్ ద్వారా చేశారు అనేది ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి నోటీసులు పంపించారు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ పంపించారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనోహర్ అని అతను పంపించి విచారించారు కదా. ఇప్పుడు మళ్ళా తాజాగా రాజకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వాసుదేవ్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా. సో అరెస్ట్ చేసిన ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ దాదాపు వారం రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లోనే విచారిస్తుంది వీళ్ళని పిలిచి. కార్మూర్ నాగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనుకున్నారు. అరెస్ట్ చేయాల, పిలిచి విచారించారు అంతే, అరెస్ట్ చేయాల. ఎందుకంటే ఆయన థర్డ్ పర్సన్, బహుశా అందుకు వదిలిపెట్టినట్టున్నారు. బట్ ఆయన బినామీ పేరుతో చేశారు. బినామీ పేరుతో చేశారు కాబట్టి డైరెక్ట్గా లేదు కాబట్టి బహుశా ఆయన్ని వదిలిపెట్టారో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి విచారణకు హాజరయ్యారు కానీ అరెస్ట్ కాల. అరెస్ట్ అయింది మొత్తం వీళ్ళిద్దరు, వాసుదేవ్ రెడ్డి అండ్ ఇతను. అలాగే ఈ ఈశ్వర్ కుమార్ రెడ్డి అని అతను విచారిస్తున్నారు. ఈ 400 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి పంపించారు. మెయిన్ హవాలా. ఇప్పుడు అమౌంట్ ఎంతని కాదు, హవాలా రూపంలో విదేశాలకి ఎలా పంపించారు, ఎవరి అకౌంట్ ద్వారా పంపించారు, ఆ అమౌంట్ కి సంబంధించి మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చింది, ఏ రూపంలో మళ్ళీ మీరు తీసుకున్నారు, ఇవి విచారిస్తున్నారు. సో ఇది ఈ కేసు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఢిల్లీ పరిధిలో, ఈడీ అంటే ఢిల్లీ పరిధిలో కదా. సో దీన్ని బహుశా ఢిల్లీ అంటే వాసుదేవ్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చినాడే, అనేది రైల్వేలో ఉంటే రైల్వే నుంచి పట్టుకొచ్చారు ఆయన్ని. సో మొత్తం మీద ఈడీ సీరియస్గా ఉంది అని అంటే సమీప భవిష్యత్తులోనే అసలు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి టచ్ అయ్యిద్ది అనేది. ఎందుకంటే అతని చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళని పిలిచి విచారిస్తుంది ఈడీ. సో అసలు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అన్ని వేలు కూడా బిగ్ బాస్ కే చూపిస్తున్నాయని వార్త అయితే వినిపిస్తుంది. ఉంది కానీ ఆ బిగ్ బాస్ టచ్ చేయాలంటే మిగతా అంతా ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేయాలి కదా. అదంతా పూర్తి చేస్తున్నారు. పైగా ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు సిట్టు సిఐడి వాళ్ళు విచారించారు. బట్ ఇప్పుడు ఈడీ గత వారం రోజుల నుంచి స్పీడ్ గా ఉంది కాబట్టి ఇదే స్పీడ్ గా కొనసాగితే బిగ్ బాస్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది వినిపిస్తుంది. బట్ అంత ఈజీ కాదు. కారణం ఏంటంటే ఢిల్లీలో అభయహస్తం ఉంది కాబట్టి బహుశా అంత ఈజీ కాదంటున్నారు. బట్ ఎల్లవేళలా అనుకూలమైన పరిస్థితులు ఉండవు కదా, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఈసారి దూకుడుగా ఈడీ వెళ్తుంది కాబట్టి ఎవరు అసలు లబ్ధిదారుడు అనేది బయటకు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.